హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ VK6. సో టుడే వీడియో అయితే మనం డేటా స్ట్రక్చర్స్ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, సో హైయెస్ట్ స్కోర్ మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, సో టోటల్ గా క్లియర్ గా ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా చూద్దాం. మీరు చేయాల్సిందంతా ఒకటే, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇంకా కొంతమందికి అయితే ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరు ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ కాన్సెప్ట్స్ చదవాలి అనేది టోటల్ క్లియర్ గా చెప్తాను నేను. అలానే కొన్ని కాలేజెస్ లో అయితే ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటారు. సో ఆ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తుంటారు అనేది కూడా టోటల్ గా క్లియర్ గా నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ యూనిట్ లో మనం ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ యూనిట్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, అలానే సెకండ్ యూనిట్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, సెకండ్ యూనిట్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అలా మనమైతే ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సో అలానే హైయెస్ట్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో కాన్సెప్ట్స్ ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ చెప్తాను. సో కాన్సెప్ట్ అయిపోయినాక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అలానే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ నేర్చుకున్నామంటే నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనం చాయిస్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 2 క్వశ్చన్స్ ఏదైనా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, అలా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఫస్ట్ కాన్సెప్ట్స్ చెప్తా, ఫస్ట్ యూనిట్ లో కొన్ని కాన్సెప్ట్స్ చెప్తా, సెకండ్ యూనిట్ లో కొన్ని కాన్సెప్ట్స్ చెప్తా. ఆ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారంటే మీరు 30 out of 30 వస్తాయి. సో చాలా కాలేజెస్ లో అయితే 30 మార్క్స్ గా ఉంటుంది మిడ్ ఎగ్జామ్. సో డిస్క్రిప్టివ్ 30 మార్క్స్ ఉంటుంది. ఆ 30 మార్క్స్ ని మళ్ళీ డివైడెడ్ బై 2 చేస్తారు. సో 15 మార్క్స్ కి అయితే ఉంటుంది డిస్క్రిప్టివ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ యూనిట్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో డిఎస్ ఫస్ట్ యూనిట్ లో మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ఫస్ట్ యూనిట్ లో మెయిన్ గా చూస్తే, సో ఫస్ట్ వచ్చి మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే అరేస్, క్యూస్, లింక్డ్ లిస్ట్, స్టాక్. సో ఇవైతే వస్తాయి. సో ఈ 4 అయితే మనం నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ ఏంటంటే ఈ అరేస్ గురించి రాయాలి, క్యూస్ గురించి రాయాలి, లింక్డ్ లిస్ట్, స్టాక్ గురించి రాయాలి. సో ఈ డెఫినేషన్స్ కూడా మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అరేస్ గురించి, క్యూస్ గురించి, లింక్డ్ లిస్ట్ గురించి, స్టాక్ గురించి ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి. సో అరే అంటే ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ లో ఇలా ఇచ్చింటారు, 0 1 2 3 4 అలా ఇచ్చింటారు. సో ఇండెక్స్ మనకి ఇప్పుడు అరే స్టార్ట్ అయ్యేది ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే 0 1 2 3 4. సో ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 కూడా ఉండొచ్చు. సో 8 1 2 3 4 ఉన్నా కూడా మనకి అరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ గా ఎండ్ అయ్యేదంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చింటారు, సో టోటల్ గా ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు, 5 ఇచ్చారు. సో 5 ఎలిమెంట్స్ ఇచ్చారు కాబట్టి అరే ఇండెక్స్ ఎండ్ విత్ n-1. సో n-1 అంటే 5 - 1, 5 - 1 = 4. సో 4 అయితే ఎండ్ అయింది. అరే ఇండెక్స్ అనేది 4 కి అయితే ఎండ్ అవుతుంది. సో ఇలా అరే కాన్సెప్ట్స్ ఉంటుంది. సో అరే డెఫినేషన్ ఏంటంటే, అరే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ డేటా టైప్. సో విత్ సిమిలర్ డేటా టైప్ అనేది అలా కలెక్ట్ చేసుకుంటుంది. అరే అనేది సిమిలర్ డేటా టైప్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చి క్యూస్. ఈ క్యూస్ ఏంటంటే, ఈ క్యూస్ లో ఏంటంటే మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా నార్మల్ గా మనం చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యూలో మనం వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టికెట్స్ కి వెళ్ళాం, సినిమా టికెట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ఎవరైతే టికెట్ తీసుకుంటారో, ఫస్ట్ ఎవరైతే క్యూలోకి ఎంటర్ అవుతారో వాళ్ళే మళ్ళీ ఫస్ట్ అయితే అవుట్ అవుతారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అది గుర్తుపెట్టుకోండి. ఫిఫో ఫార్ములా అంటుంటారు. సో ఫిఫో ఫార్ములా అంటుంటే క్యూ. సో క్యూ అని గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ ఎవరైతే క్యూలోకి వెళ్తారో వాళ్ళే ఫస్ట్ అవుట్ అవుతారు. సో అప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ వచ్చి లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ నోట్స్. సో కలెక్షన్ ఎడ్జెస్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి. సో ఈ లింక్డ్ లిస్ట్ లో మళ్ళీ హెడ్ అనేది ఉంటుంది, హెడ్ నెక్స్ట్ మళ్ళీ లిస్ట్ ఉంటుంది ఇక్కడ. సో అడ్రస్ పార్ట్ అనేది, డేటా పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ రాయమని మీరు ఇలా రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ హెడ్ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ అడ్రస్ పార్ట్ ఒకటి, నెక్స్ట్ డేటా పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్టాక్. సో స్టాక్ ఏంటంటే ఒక బౌల్ అనుకోండి. సో మామూలుగా నార్మల్ గా ఒక బౌల్ ఇక్కడ ఉంది అనుకోండి, దీంట్లో ఎలిమెంట్స్ అనేవి మనం షేర్ చేస్తుంటాం. సో ఇట్లా 2 4 5 7 ఇలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనం 2 ఎంటర్ చేస్తాం. సో ఫస్ట్ అవుట్ చేయాలంటే లాస్ట్ లో ఏదైతే మనం ఎంటర్ చేసి ఉంటామో అది ఫస్ట్ అవుట్ చేస్తాం. సో అప్పుడు మీకు ఏమొస్తుంది ఫార్ములా, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఇప్పుడు ఫార్ములా ఏమొస్తుంది మనకి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్.
సో లాస్ట్ ఏదైతే ఎంటర్ అవుతుందో అది ఫస్ట్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ మనకి మళ్ళీ స్టాక్ లో మనకు ఉంటాయి పుష్ ఆపరేషన్ ఉంటుంది, పాప్ ఆపరేషన్ ఉంటుంది. మళ్ళీ క్యూస్ లో చూస్తే డిక్యూ, ఎన్క్యూ అలా ఆపరేషన్స్ అయితే ఉంటాయి. ఆ ఆపరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఎస్ లో 4th యూనిట్ లో మళ్ళీ మీకు వస్తుంటాయి. సో ఎన్క్యూ డిక్యూ అనే ఫార్ములా అంటే ఆపరేషన్స్ అనేది వస్తుంటాయి. అవి క్లియర్ గా మీరు 4th యూనిట్ లో అయితే చూస్తారు. ఇప్పుడైతే మీకు అంత డీటెయిల్ గా అవసరం లేదు. సో 4th యూనిట్ నేమే క్యూస్. ఆ క్యూస్ లో మీరు డీటెయిల్ గా చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ డీటెయిల్ గా లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది కాన్సెప్ట్ అయితే చూసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదో చూద్దాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కాన్సెప్ట్. సో నేను క్లియర్ గా ఇప్పుడైతే చెప్పాను, ఇది మెయిన్ గా ఇంపార్టెంట్ కాబట్టి. సో నెక్స్ట్ అయితే నేను క్వశ్చన్ వైజ్ కాన్సెప్ట్ చెప్పేస్తాను. సో క్లియర్ గా చూడండి. సో నెక్స్ట్ వచ్చి లీనియర్ స్విచ్. సో లీనియర్ స్విచ్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలి. అలానే ప్రోగ్రామ్ లోనే మనం ఎలిమెంట్స్ అనేది ఇస్తారు. ఆ ఎలిమెంట్స్ ని ఒక్కొక్కసారి అల్గారిథం లా రాయమంటారు, ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ లో రాయమంటారు. సో ప్రోగ్రామ్ లో రాసేటప్పుడు నేను లాస్ట్ వీడియో అయితే లీనియర్ స్విచ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫార్ములాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఆ వీడియో చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. సో నేనైతే ప్రతి లైన్ అండర్స్టాండ్ అయ్యే క్లియర్ గా చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి, క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది. సో లీనియర్ స్విచ్ ప్రోగ్రామ్ నేర్చుకోండి, అలానే ఎగ్జాంపుల్ కూడా నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చి బైనరీ స్విచ్. సో బైనరీ స్విచ్ కూడా నేర్చుకోండి. సో బైనరీ స్విచ్ ఆ లీనియర్ స్విచ్ లో కన్ఫామ్ గా ఒక ప్రోగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది కన్ఫామ్ గా. సో గుర్తుపెట్టుకోండి, ఈ టూ ప్రోగ్రామ్స్ లో అయితే ఒక ప్రోగ్రామ్ కన్ఫామ్ గా ఇస్తుంటారు మిడ్ ఎగ్జామ్స్ కి. సో నెక్స్ట్ వచ్చి అసెంప్టిక్ నోటేషన్స్. ఈ అసెంప్టిక్ నోటేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అసెంప్టిక్ నోటేషన్ అయిపోతే నెక్స్ట్ ఏడిటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా అడుగుతుంటారు. సో నెక్స్ట్ మీరు ఇంకోటి ఏం నేర్చుకోవాల్సి ఉందంటే 2 డెఫినేషన్స్ ఉంటాయి, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీరు డెఫినేషన్స్ అయితే నేర్చిపెట్టుకోండి. డెఫినేషన్ అలానే మీకు అవి బిగ్ అలా కొన్ని ఉంటాయి, అంటే మీరు డెఫినేషన్స్ నేర్చుకోండి. అవి ఇప్పటికైతే మిడ్ ఎగ్జామ్స్ కి ఎనఫ్. నెక్స్ట్ ఎగ్జామ్స్ కావాలంటే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ డెఫినేషన్స్ నేర్చుకోండి ఇప్పుడు. సో నెక్స్ట్ ఏడిటి అయిపోయింది. సో ఇందులోనే ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి, బబుల్ సార్ట్, నెక్స్ట్ సెలెక్షన్ సార్ట్, నెక్స్ట్ ఇన్సర్షన్ సార్ట్. బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్. సో మీరు ఎప్పుడైతే ఈ ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నారంటే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, అసెంప్టిక్ నోటేషన్స్, ఏడిటి, నెక్స్ట్ వచ్చి లీనియర్ సెర్చ్ నేను అప్పుడే చెప్పాను, అరే, క్యూ, లింక్ లిస్ట్, స్టాక్. సో ఇవి అయితే నేర్చుకున్నారంటే ఇవి మీరు చాయిస్ కి అయితే వదలొచ్చు. సో మీరు ఇవి నేర్చుకున్నారంటే ఇవి చాయిస్ అనేది రాదు, ఎందుకంటే ఇవి 3 కాన్సెప్టే ఉన్నాయి. ఈ 3 కాన్సెప్ట్స్ లో నుంచి ఒక కాన్సెప్ట్ ఇచ్చినా నెక్స్ట్ కన్ఫామ్ గా ఈ కాన్సెప్ట్స్ లో నుంచి ఇస్తారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పేది ఒకటే చేయండి. సో ఫస్ట్ నేను ఏదైతే 5 కాన్సెప్ట్స్ చెప్పాను, ఫస్ట్ వచ్చి లీనియర్ డేటా స్ట్రక్చర్, నెక్స్ట్ లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్, నెక్స్ట్ బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్, అసెంప్టిక్ నోటేషన్స్, నెక్స్ట్ ఏడిటి మీన్స్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో మీరైతే ఇవి నేర్చుకున్నారంటే 5 కాన్సెప్ట్స్, మీరు ఇవైతే చాయిస్ వదలొచ్చు. సో ఫస్ట్ యూనిట్ లో నుంచి మాకు ఎవరికైతే మాకు 30 out of 30 మాకు డిస్క్రిప్టివ్ లో రావాలి అనుకుంటే మీరు అప్పుడు ఈ బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ అయితే ఫస్ట్ యూనిట్ లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు సెకండ్ యూనిట్ లో అయితే చూద్దాం. సో సెకండ్ యూనిట్ లో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అవి. సో ఇప్పుడైతే ఫస్ట్ యూనిట్ లో అవి నేర్చుకోండి, అవి ఎనఫ్ అవుతుంది. సో ఫస్ట్ యూనిట్ లో మీకు 30 out of 30. సో టోటల్ గా ఈ మిడ్ ఎగ్జామ్ లో మీకు 30 out of 30 రావాలనుకుంటే నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నారంటే 30 out of 30 గ్యారంటీగా వస్తాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం సెకండ్ యూనిట్ లో నుంచి. ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ డబుల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ థర్డ్ వన్ సర్కులర్ లింక్ లిస్ట్, నెక్స్ట్ ఫోర్త్ వన్ సర్కులర్ డబుల్ లింక్ లిస్ట్. సో ఈ 4 కాన్సెప్ట్స్ లో మీరు అల్గారిథమ్స్ ఉంటాయి. అల్గారిథమ్స్ ఎలా అంటే ఫస్ట్ వచ్చి ఇన్సర్షన్, డిలీషన్, ఈ 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఈ 2 ఆపరేషన్స్ కి మళ్ళా బిగినింగ్, ఎండింగ్, నెక్స్ట్ స్పెసిఫిక్ పొజిషన్స్. సో అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ ఉంది అనుకోండి. ఈ సింగిల్ లింక్ లిస్ట్ కి మళ్ళీ 2 ఆపరేషన్స్ ఉంటాయి, ఇన్సర్షన్, డిలీషన్. సో ఇన్సర్షన్ మీన్స్ మనం ఎలిమెంట్స్ యాడ్ చేయడం, డిలీషన్ మీన్స్ అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ని డిలీట్ చేయడం. సో ఇప్పుడు ఇన్సర్షన్ లో మళ్ళీ స్పెసిఫిక్ పొజిషన్,
బిగినింగ్ లో యాడ్ చేయడం, నెక్స్ట్ స్పెసిఫిక్ పొజిషన్ లో యాడ్ చేయడం, నెక్స్ట్ ఎండింగ్ లో యాడ్ చేయడం, ఇలా అల్గారిథమ్స్ అయితే ఉంటాయి. అల్గారిథమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే అల్గారిథమ్స్ నేర్చుకున్నారనుకోండి, ఈ 4 కాన్సెప్ట్స్ కి అల్గారిథమ్స్ నేర్చుకుంటే 100% చెప్తాను, ఈ సెకండ్ యూనిట్ లో నుంచి మీరు కన్ఫామ్ గా 15 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. కన్ఫామ్ గా అంటే 15 మార్క్స్ ఎలా అంటే ఫస్ట్ యూనిట్ లో 15 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు, అలానే సెకండ్ యూనిట్ లో 15 మార్క్స్ అనుకోండి. ఈ సెకండ్ యూనిట్ లో నుంచి ఈ 4 కాన్సెప్ట్స్ కి ఇన్సర్షన్ డిలిషన్స్ కి మళ్ళీ బిగినింగ్ లో స్పెసిఫిక్ పొజిషన్స్, ఎండింగ్. సో ఈ అల్గారిథమ్స్ మీరు నేర్చుకున్నారనుకుంటే కన్ఫామ్ గా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది వస్తాయి. సో సేమ్ ఇలానే డబుల్ లింక్ లిస్ట్ కి ఇన్సర్షన్ డిలిషన్, బిగినింగ్, స్పెసిఫిక్ పొజిషన్, ఎండింగ్. సెకండ్ యూనిట్ నుంచి ఈ 4 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు సెకండ్ యూనిట్ నుంచి. సో నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయంటే ఈ సెకండ్ యూనిట్ నుంచి ఏం లేవు. ఈ 4 కాన్సెప్ట్స్ చూసుకోండి. ఈ 4 కాన్సెప్ట్స్ కూడా మీరు ఇన్సర్షన్ డిలిషన్స్, బిగినింగ్, స్పెసిఫిక్ పొజిషన్, ఎండింగ్. సో ఈ సబ్ పార్ట్స్ అనమాట. సో ఇక్కడ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఇన్సర్షన్ పార్ట్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే ఈ సింగిల్ లింక్ లిస్ట్ కి ఇన్సర్షన్ అడిగి ఎనీ 2 ఆపరేషన్స్ అని అడుగుతారు. సో ఎనీ 2 అన్నప్పుడు మీరు ఇప్పుడు బిగినింగ్ అయినా రావచ్చు, స్పెసిఫిక్ పొజిషన్ అయినా రావచ్చు, ఎండింగ్ అయినా రావచ్చు. ఈ 3 లో నుంచి ఎనీ 2 అడిగినప్పుడు మీరు ఏదైనా రాయొచ్చు. అల్గారిథమ్స్ అయితే నేర్చుకోండి. అల్గారిథమ్ తో పాటు మీరు ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి. ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంది అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అప్పుడు మీరు క్లియర్ గా ఎగ్జామ్స్ అనేది రాసేసి రావచ్చు. సో ఎవరికైతే మాకు 30 అవుట్ ఆఫ్ 30 రావాలి అనుకున్నారు అనుకుంటే మీరు ఈ 4 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా గెయిన్ చేయొచ్చు 30 మార్క్స్. సో మాకు ఇంకా నేను పాస్ అయితే చాలు అలా అనుకుంటే మీరు ఈ సింగిల్ లింక్ లిస్ట్ అలానే ఈ సర్కులర్ లింక్ లిస్ట్ నేర్చుకోండి. సో ఈ ఇన్సర్షన్ డిలిషన్ లకి బిగినింగ్, స్పెసిఫిక్, ఎండింగ్ నేర్చుకుంటే మీకు నేను పాస్ అయితే చాలు అనుకుంటే మీరు అవి నేర్చుకోండి. సింగిల్ లింక్ లిస్ట్ అండ్ సర్కులర్ లింక్ లిస్ట్. సో ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ కి డెఫినేషన్స్ నేర్చుకోండి. మళ్ళీ డబుల్ లింక్ లిస్ట్ కి డెఫినేషన్, సర్కులర్ లింక్ లిస్ట్ కి డెఫినేషన్, సర్కులర్ డబుల్ లింక్ లిస్ట్ కి డెఫినేషన్స్. ఈ 4 కాన్సెప్ట్స్ నేర్చుకోండి ఎనఫ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని కాలేజెస్ లో అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారంటే ఈ 4 కాన్సెప్ట్స్ నుంచి అడుగుతారు సెకండ్ యూనిట్ నుంచి. సో ఫస్ట్ యూనిట్ లో అరే డెఫినేషన్, అరే ఎలాంటి డేటాని కలెక్ట్ చేస్తుంది అని అడుగుతారు. అంటే అరే ఎలాంటి డేటాని కలెక్ట్ చేస్తుంది, సిమిలర్ డేటా టైప్ ని కలెక్ట్ చేస్తుంది. సో అలా అడుగుతుంటారు. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని అడుగుతారు. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అడిగి అక్కడ 3 అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఇస్తారు. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏవి? గ్రాఫ్, ట్రీ, హ్యాష్ టేబుల్ ఇవి ఇస్తారు. సో అవి 3 ఇచ్చి ఒకటి మాత్రమే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఇస్తారు. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏది మనకు వచ్చి క్యూ, స్టాక్, లింక్ లిస్ట్, స్టాక్. సో లింక్ లిస్ట్, అరే. సో ఇవైతే అడుగుతుంటారు. సో ఇలా అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వెళ్తారు. సో మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాయడం చాలా ఈజీ. సో మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోండి. కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా పెట్టొచ్చు. సో అలానే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారంటే మీకు ఎలా వాళ్ళ క్వశ్చన్ అడిగినా కూడా మీరు కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు కాబట్టి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ యూనిట్ లో ఈ 4 కాన్సెప్ట్స్ ఫస్ట్ యూనిట్ లో నేను అప్పుడే చెప్పాను. సో అవి బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, అలానే సెలెక్షన్ సార్ట్, అవి మీరు చాయిస్ వదిలినా కూడా ఫస్ట్ 5 కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటే మీరు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. సో నేనైతే క్లియర్ గా మీకు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో మీ కామెంట్ సెక్షన్ లో చెప్తే నెక్స్ట్ వీడియో నేనైతే అది చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. ఆ 50 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.